కల్లూరు ఎన్ఎస్పీ క్రాస్ రోడ్డు వద్ద ఏసీబీ దాడులు. వాణిజ్య పన్నుల శాఖ అధికారిపై ఏసీబీ రైడ్. నేషనల్ హైవేపై లారీలు ఆపి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు. ఏసీటీఓ శ్రీరామ్ నుంచి అనధికారికంగా ఉన్న 10,000 నగదు సీజ్. విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఏసీబీ దాడులు జరిగాయి. జాతీయ రహదారిపై లారీలు ఆపి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారి శ్రీరాముపై ఏసీబీ అధికారులు రాత్రి దాడులు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని కల్లూరు, సత్తుపల్లి, పెనుపల్లి, తల్లాడ ప్రాంతాలలో అర్ధరాత్రులు నేషనల్ హైవేపై వెళ్లే లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందటంతో రాత్రి కల్లూరులోని ఎన్ఎస్పీ క్రాస్ రోడ్డు వద్ద ఏసీటీఓ అధికారి శ్రీరామును అదుపులోకి తీసుకుని రికార్డులు, రసీదులు పరిశీలించారు. అధికారి శ్రీరామ్ వద్ద అనధికారికంగా పట్టుబడిన 10,000 నగదును సీజ్ చేసి విచారణ చేపట్టారు. నా పేరు వై రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి కల్లూరు మండలం రావడం జరిగింది. ఇక్కడ రీసెంట్గా ఖమ్మం డిస్టిక్లో ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళ మీద చాలా ఆరోపణలు రావడం జరిగింది. దాని మీద ఏసీబీ నిఘా పెట్టింది. ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇక్కడ వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. చేయంగా వాళ్ళ ఏసీటీఓ గారు, వాళ్ళ స్టాఫ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 10,000 వరకు అప్రాక్సిమేట్లీ అన్అకౌంటబుల్ క్యాష్ దొరికింది. కొన్ని వెరీ ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళ మొబైల్స్తో చూడడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవి కూడా సీజ్ చేస్తే అందులో వాళ్ళకి చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. వీటి మీద సమగ్రంగా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకోటి అందరికీ పబ్లిక్ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వ అధికారులు మీ పని చేయడం గురించి ఎవరైనా మిమ్మల్ని లంచం కనుక అట్లా అడిగినా, డిమాండ్ చేసినా, ఏ రూపంలో మీ దగ్గర నుంచి వాళ్ళు ఆశించినా కానీ మీరు ఖచ్చితంగా ఏసీబీని సంప్రదించవచ్చు. మా టోల్ ఫ్రీ నంబర్ 1064, ఇది 24/7 అందుబాటులో ఉంటుంది. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏసీబీ అఫీషియల్స్ మీ రెస్క్యూకి వస్తారు. మీ నంబర్ కూడా, మీ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడుతుంది. తప్పనిసరిగా ఎవరు కూడా నిస్సంకోచంగా, నిర్భయంగా మీరు 1064 టోల్ ఫ్రీ నంబర్ని యూజ్ చేసుకోవచ్చు. దయచేసి ఏ ప్రభుత్వ అధికారి కానీ లంచం ఇచ్చి మీరు పనులు చేయించాలని మీరు కూడా భావించవద్దని రిక్వెస్ట్ చేస్తారు.